వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయనని భీష్మించి కూర్చున్న మమతా బెనర్జీకి గవర్నర్ ఆర్ఎన్ రవి షాక్ ఇచ్చారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో బెంగాల్ టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు. గవర్నర్ మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినట్లయింది. అర్ధరాత్రితో బెంగాల్ అసెంబ్లీ 5 ఏళ్ల కాల పరిమితి ముగుస్తోంది. మరోవైపు ఓడిపోయిన మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మమతా 15 ఏళ్ల పాలనకు తెరపడింది. మే 8న బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనుంది. మే 9న బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవలే 294 అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుంది. టీఎంసీ కేవలం 80 సీట్లకు పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సీఎం మమతా భవానీపురం నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలైంది. బీజేపీ గెలుపును దొంగలించిందని, వారి గెలుపు అనైతికమని ఆరోపించారు మమతా బెనర్జీ. కేంద్ర బలగాలు ఈసీ సాయంతో బీజేపీ బెంగాల్లో గెలిచిందని దుయ్యబట్టారు. దీని కారణంగా తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. మరోవైపు 100 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను తొలగించనున్నట్లు బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.